హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు కాలీఫ్లవర్ కర్రీ. చపాతీలోకైనా రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు కాలీఫ్లవర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక 2 టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్లోకి 1 కప్పు దాకా ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పొటాటోస్ని తీసుకున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటోస్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 10 నిమిషాలు హాట్ వాటర్లో కాలీఫ్లవర్ని పెట్టుకున్నాం కదండి, ఆ కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని 3 మినిట్స్ ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం బాగా కాలీఫ్లవర్కి ఆలుకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న 2 నుంచి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టొమాటో గ్రేవీని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ పొటాటోని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టొమాటో కాలీఫ్లవర్ మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పొటాటో కాలీఫ్లవర్ కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.